అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మన మిత్ర కన్నిక నళిని వాళ్ళ కుటుంబానికి ఎలాంటి సమాధానాలు ఇస్తుందో ఇప్పుడు చూద్దాం. చక్రి అంజలీదేవి గారి దగ్గరికి వచ్చి, ఆంటీ, మరి మీకు పెళ్లి కూతురు ముందే పరిచయం ఉందా? ముందే పరిచయం ఉన్నట్టు కన్నమ్మ అని పిలుస్తున్నారు. ఓరన్నో, అది నన్ను అడుగు, ఆ విషయం నేను చెప్తా కదేటి. మా ఇలాకలో అందరూ నన్ను కన్నమ్మ అంటారు. అత్తేమో కన్నమ్మ అని పిలిచినది. చక్రి మాత్రం ఇలాక అంటే ఏంటో అర్థం కాక, ఇలాక అంటే ఏంటి ఆంటీ అనగానే అది వాళ్ళ ప్రాంతం అని చెప్తుంది. తను ఉండే దగ్గర అందరూ కన్నమ్మ అని పిలుస్తారు. కన్నమ్మ మాత్రం చుట్టూ గింగిరాలు తిరుగుతూ, ఓరన్నో, నా పేరు బాగుండాదా అని అడుగుతుంది. స్వచ్ఛంగా అలా మాట్లాడుతూ ఉంటే చిన్నగా నవ్వుతూ, చాలా బాగుంది చెల్లి, ఇంతకీ మీ ఊరెక్కడా అనగానే, మాదా, అరకు దగ్గర గూడెం కాదేటి. సోనియా పళ్ళు పటపటా కొరుకుతూ, వాట్ ఈస్ దిస్ ఆంటీ, ఇటువంటి లేబర్ వాళ్లను ఇంటి కోడలుగా చేసుకోవడానికి మీకు షేమ్ అనిపించట్లేదా అంటుంది. తనేదో కోపంగా మాట్లాడుతుంది. సగం అర్థమై సగం అర్థం కాకుండా చక్రి దగ్గరికి వచ్చి, అన్నా, ఆ తెల్లగుంట ఏటి, ఏదో కూస్తుంది అంటుంది. అంజలీదేవిని అలా అనేసరికి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కోపం వస్తుంది. అర్జవ్ ఏదో అనాలి అని ముందుకు వచ్చేసరికి చక్రి మన కన్నమ్మకి విషయం చెప్తాడు. ఏమీ లేదమ్మా, మీలాంటి గిరిజన స్త్రీని తన కొడుక్కి ఇచ్చి పెళ్లి చేయడానికి మీకు సిగ్గుగా అనిపించలేదా అన్నది అంటాడు. ఇక ఆ మాట అనేసరికి అగ్గి మీద గుగ్గిలమవుతూ, ఓసోస్ తెల్లగుంట, సిగ్గు శరం గురించి నువ్వు నా ఎత్తననేది దానివా? అసలు నీకు ఎంత గుండె ధైర్యం ఉంటే మా ఎత్తను పట్టుకుని అంత కూత కోస్తావు? నువ్వు యాట కొడవలందుకు అన్నా, దీని పీక కోసి గంగమ్మ జాతర చేస్తా. ఏ, హోల్డ్ యువర్ టంగ్. అసలు నీలాంటి అలగా జనాన్ని ఇంట్లోకి రానివ్వడమే తప్పు. ఈ ఆంటీకి ఎవరూ దొరకనట్టు నిన్ను తీసుకొని వచ్చి నా ప్లేస్లో పెట్టింది. అసలు ఇప్పటికిప్పుడు నేను చీటింగ్ కేసు పెడతాను మీ మీద అంటుంది. ఏటి కేసు గీసు అంటూ కారు కూతలు కూస్తూ ఉండావు? నేను గాని గట్టిగా పోతురాజును తలుచుకొని ఒక గుద్దు గుద్దానంటే నీ అబ్బ కాని రావాలా? ఇది ఏం మాట్లాడుతుందో చూస్తున్నావు కదా, అసలు నువ్వేం మాట్లాడావేంటి అంటుంది. అదేటే ఇస్సు బుస్సు. చక్రి ఫుల్లుగా కన్నమ్మకు సపోర్ట్ చేసేస్తూ, నీ పెనిమిటిని నిక్నేమ్తో పిలుస్తుంది చెల్లి అంటాడు. బుర్ర గోక్కుంటూ, ఏటన్నా అది అంటుంది. భార్యాభర్తలు ఒకరినొకరు ముద్దుగా పిలుచుకుంటారు కదా, అలా నీ పెనిమిటిని తను ముద్దుగా పిలుస్తుంది ఈశ్వని. ఇంతకీ మీ ఆయన పేరు తెలుసా అనగానే సిగ్గుపడిపోతూ, నాకు తెలీదన్నా అంటుంది. అంజలి మాత్రం సోనియా వాళ్ళ వైపు తిరిగి, ఇక నీకు డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి కదా, ఇక్కడి నుండి వెళ్ళండి, నేను మీతో మాట్లాడాలి అనుకోవడం లేదు. ఎప్పుడైతే మీ కూతురు మండపంలో నుండి వెళ్ళిపోయిందో అప్పుడే నాతో మాట్లాడే అర్హత, మా ఇంటికి కోడలయ్యే అవకాశం పోగొట్టుకుంది అంటుంది. సోనియా మాత్రం ఇషాన్ వైపు చూస్తూ, ఈష్, నువ్వేం మాట్లాడవేంటి, నాకు చేసిన ప్రామిస్ మొత్తం బ్రేక్ చేస్తావా? మన కన్నమ్మకి మంట రేగిపోయి, ఏటే, ఇందాకటి నుండి సొత్తా ఉండా, ఇస్సు బుస్సు అంటూ నా పెనిమిటిని ఊరికే పేరు పెట్టి పిలుస్తూ ఉండావు, నువ్వేమైనా బొడ్డు కోసినావా ఏటి? ఇషాన్ చిరుగ్గా, మామ్, ఏంటి గోల్, అసలు చదువు సంధ్య లేని తనని ఎలా నాకు వైఫ్గా సెలెక్ట్ చేసావు? అసలు ఏ రకంగా తను మనకి సరిపోతుంది అంటూ గట్టిగా అరుస్తాడు. అసలు తన కుటుంబం ఏంటి? ఆ మాటకి కన్నమ్మకి కంట్లో నీళ్లు తిరిగి ఒక్కసారి ఇషాన్ వైపు చూసి బయటికి పరిగెత్తుతుంది. తను అలా పరిగెత్తగానే అంజలీదేవి గారు కన్నమ్మ అంటూ బయటికి పరిగెత్తుతుంది. ఒకరి వెంట ఒకరు తెలియకుండానే పెళ్లి కూతురు కోసం బయటికి పరిగెత్తగానే ఆ ఇషాన్, సోనియా, తన తల్లిదండ్రులు మాత్రమే అక్కడ మిగిలిపోతారు. మన కన్నమ్మ ఆ ఇంట్లోనే, అంటే ఇంటి బయట ఒక సైడ్ గార్డెన్ ఉండటంతో అక్కడ చివరగా వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అంజలీదేవి గారు చుట్టూ గమనించగానే గార్డెన్లో ఒక చెట్టు కింద కూర్చొని ఉంటుంది. అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళి తన చెయ్యి పట్టుకుని కన్నమ్మ అనగానే ఏడుస్తూ ఆవిడ మెడ ఖర్చుకుపోతుంది. మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ చుట్టూ చేరిపోతారు. నా బంగారు తల్లి, ఏడవకురా, ఎందుకు ఏడుస్తున్నావు అనగానే అమ్మ అయ్య గుర్తొచ్చారు. ఆ మాట వినగానే ఆవిడ బాధగా గుటకలు మింగుతూ, నా బంగారు తల్లి, నేనున్నాను కదా, అన్నీ నేనే, అలా ఏడవచ్చా అంటుంది. మరి నువ్వేటి చెప్పావు పెళ్ళికి ముందు? పెళ్లి చేసుకున్న నీ పెనిమిటి కంటికి రెప్పలాగా చూసుకొని అమ్మ అయ్య గుర్తు రాకుండా చూసుకుంటాడు అన్నావు. మరి నీ కొడుకేమో ఏటేటో మాట్లాడుతూ ఉండాడు. నేనంటే పెనిమిటికి ఇష్టం లేదు కదా,
నన్ను మా గూడెంలో ఇడిసిపెట్టు, నేను వెళ్ళిపోతా అంటూ గుక్కపెట్టి ఏడుస్తుంది. అలా ఏడుస్తూ ఉంటే ఎందుకో అందరికీ చాలా బాధగా అనిపిస్తుంది. అంజలి గారికి ఎలా ఓదార్చాలో అర్థం కావట్లేదు. చక్రి కింద కూర్చొని చెల్లెమ్మ అనగానే ఏడుస్తూనే తల తిప్పి ఏటన్నా అంటుంది. మీ ఆయన చాలా మంచివాడు, కాకపోతే సడన్గా ఇలా జరిగేసరికి అలా మాట్లాడుతున్నాడు. నువ్వు మీ ఆయన పక్కన జోడీ బాగుంటావు తెలుసా, మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉంటారు. నువ్వు అస్సలు కంగారు పడకు, పరిస్థితులు సర్దుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అంతా విన్న తర్వాత కళ్ళు ముక్కు తుడుచుకొని అంతా బాగానే చెప్పినావు, ఈ మేడ మిద్దె ఏటన్నా అంటుంది. ఆ మాటకి అందరూ చిన్నగా నవ్వుతారు. మెడ కాదమ్మా, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే మీ ఇద్దరి జంట చాలా చక్కగా ఉంటుంది అని చెప్పాను అంటాడు. ఆ పెనిమిటి కస్సు బుస్సు అంటున్నాడు. జమున గారు మాట్లాడుతూ, ఇంటి కోడలు ఇలా ఏడవచ్చా, నువ్వు మా ఇంటి మహాలక్ష్మి అనగానే అంజలి గారు కన్నమ్మ కన్నీళ్లు తుడుస్తూ, చూడు బంగారం, నేను చెప్పిన మాట వింటావు కదా అనగానే, ఇంటా, నువ్వేది చెప్తే అది వింటా, అది చేత్తా అంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇషాన్ నీ భర్త, అది గుర్తుపెట్టుకో. ఎవరు ఏమన్నా సరే మీ భార్యాభర్తల బంధాన్ని ఎవరూ కాదనలేరు. నువ్వు ఈ ఇంటి కోడలువే. ఒక్కసారి బంధం ముడిపడ్డాక అది విడదీయలేని అనుబంధం అవుతుంది. కాకపోతే దేనికైనా సమయం రావాలి. నా మాట వింటావు కదా? సరే ఇంట. ఇప్పుడు మనోళ్ళు ఎవరెవరో పరిచయం చేయి. నిజంగా అందరికీ కూడా ఆ స్వచ్ఛమైన పసి మనసు నచ్చుతుంది. పరిచయాలు ఇక్కడేనా అన్న వాయిస్ వినపడి అందరూ పక్కకి తిరగగానే లక్ష్మి సహాయంతో వీల్ చైర్లో అక్కడికి వచ్చి ఉంటారు అశోక్ గారు. అప్పటిదాకా వీళ్లతో మాటల్లో ఉన్న కన్నమ్మ ఆయన్ను చూడగానే ఆ పరిస్థితుల్లో చూసి గట్టిగా ఏడుస్తూ, దొర ఏటేనాది మీకు, ఏటి ఇలా కూర్చొని ఉండారు, అసలేమైంది అంటూ ఆయన కాళ్ళ మీద చేతులు పెట్టి పాదాలు తాకుతూ ఏటి దొర అంటూ కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది. అందరూ షాక్లో అలాగే చూస్తూ ఉండిపోతారు. అశోక్ గారు కన్నమ్మకు ముందే తెలుసా అని. అదేదో ముందు నుంచి కాదు చాలా సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నట్టు అలా పిలుస్తుంది అనుకుంటారు. ఆయన మెల్లిగా తలపైన చేయి వేసి, ఎప్పటి నుంచి నా కన్నమ్మ ఇలా పిరికిగా ఏడుస్తూ మాట్లాడుతుంది అంటాడు. ఏమోనండి, మీ కన్నమ్మ అయితే ఎటో పారిపోయింది, ఈ పిల్ల మన పిల్ల కాదు అంటుంది అంజలి గారు చిన్నగా నవ్వుతూ. ఏటి మాట్లాడుతున్నావు అత్త నువ్వు, నేను మీ కన్నమ్మని కాదా, ఎటో వెళ్ళిపోయిందా, చూడు దొర అత్తమ్మ ఎట్ట మాట్లాడుతుందో. ఏ అంజు, నా కన్నమ్మని ఏమైనా అన్నావో అసలు ఒప్పుకోను అంటాడు. చాలా రోజుల తర్వాత ఆయన అంత సరదాగా మాట్లాడుతూ ఉండడంతో కన్నమ్మ సంథింగ్ స్పెషల్ అనుకుంటారు అందరూ. ఎండ తగులుతూ ఉండటంతో, దొర మీకు ఎండ తగులుతూ ఉండది, మనం లోపలికి పోదాం పదా. అబ్బో, బయటకు పరిగెత్తేది నువ్వే, మళ్ళీ లోపలికి వెళ్ళాలని నువ్వే, బాగుందమ్మా ఈ చిత్రం అంటుంది అంజలి. ఇగో అత్త, ఏదన్నా మనం లోపల మాట్లాడుకుందాం, దొరకి ఎండ తగులుతాంది, పరిచయాలు కూడా లోపలే చేసేసుకుందాం, పద పద. తానే వీల్ చైర్ తోసుకుంటూ ముందలకే వస్తుంది. ఇక్కడ సోనియా మాత్రం ఇషాన్ చెయ్యి పట్టుకుని, చెప్పు అసలు నా మీద నీకు లవ్ ఉందా లేదా, అలా ఎలా ఇంకొక అమ్మాయి మెళ్ళలో తాళి కట్టావు అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇషాన్ మాత్రం ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతాడు. తన తల్లి తనకు ఎప్పుడూ కూడా ది బెస్ట్ ఇస్తుంది, ఎప్పుడూ కొడుకుల మనసు కష్టపెట్టదు. మరి ఎందుకు మమ్మీ ఇలా చేసింది? ఆ అమ్మాయి ముందే మమ్మీకి తెలుసా? అంతకంటే ముందు కన్నమ్మ ఏడుస్తూ బయటికి వెళ్ళింది కదా, ఎందుకో తనకి కొంచెం బాధగా అనిపించింది. మళ్ళీ మాటల గలగల్లో వినిపిస్తూ ఉంటే అందరూ గుమ్మం వైపు చూస్తారు. కన్నమ్మ మాత్రం ఎవరి వైపు చూడకుండా, చూడుదరా ఇట్ట ఎండలో తిరిగితే నీ గ్యామర్ ఏమైపోవాలి. చక్రి మాత్రం కాస్త ఆశ్చర్యంగా చూస్తూ, ఏంటి చెల్లెమ్మా, నువ్వు ఇంగ్లీష్ కూడా మాట్లాడతావా అనగానే, ఓసోస్ అదేమన్న పెద్ద విషయం ఏడు చక్రమన్నా, మా కర్రీసీని గడు నేర్పించినాడు గదేటి. కర్రీసీన అనేసరికి అందరూ అలాగే చూస్తూ ఉంటారు కన్నమ్మ భాషకి. అశోక్ గారు మాత్రం పెద్దగా నవ్వుతూ, వాడిని ఇంకా సతాయిస్తున్నావా కన్నమ్మ అంటాడు. ఆయన అలా నవ్వడంతో ఇషాన్ మాత్రం ఏదో వింత దృశ్యాన్ని చూస్తున్నట్టు తండ్రి వైపు అలాగే చూస్తూ ఉండిపోతాడు. తండ్రి అలాగే నవ్వుతూ చూస్తూ ఉంటే ఇషాన్ మాత్రం రెప్ప వేయడం మర్చిపోయి తండ్రి వైపు అలాగే చూస్తూ ఉన్నాడు. దాదాపుగా ఆయనకి యాక్సిడెంట్ జరిగి 6 నెలల సమయం. ఈ 6 నెలల్లో ఎప్పుడూ ఇంతగా నవ్వలేదు. ఇప్పుడనే కాదు, ఇంతకుముందు కూడా చాలా లిమిట్గా ఫ్యామిలీతో మాట్లాడతారు. ఇప్పుడు మాత్రం అసలు ఎంతో సంతోషంగా ఉన్నారు. అది కూడా ఈ అమ్మాయిని చూసిన తర్వాతే. నిన్న కూడా తన తండ్రిని చూశాడు, చాలా ముభావంగా ఉన్నాడు. పైకి యాక్సిడెంట్ జరిగిన తర్వాత కొన్ని రోజులు కోమాలో ఉన్నాడు.
కన్నమ్మ మాత్రం ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని పాదాలు చేతిలోకి తీసుకుని చిన్నగా ఒత్తుతూ, అసలు ఏటి దొర, పెద్ద పెద్ద దవాఖానాలు ఉన్నాయి కదా, ఇక్కడైనా మీరేటి ఇట్టాగే ఉన్నారు, అసలు మిమ్మల్ని ఇట్టా ఎవరు వదిలేసినారు, ఇదే శాలకి తీసుకోవచ్చు కదా. వెనక్కి తిరిగి అంజలి వైపు చూస్తూ, అసలు నువ్వు ఏటి చేస్తున్నావు, దొరికి చిన్న తలనొప్పి వచ్చినా నానా యాగి సెత్తావు కదా, మరి ఇంత పెద్ద ప్రమాదం జరిగితే నువ్వేటి అట్టా ఉండవు అంటుంది. వీళ్ళ ముచ్చట్లో వీళ్ళు ఉంటే సోనియా తన ఫ్యామిలీ మండించుకుంటూ గట్టిగా అరుస్తూ, ముచ్చట అయిపోతే అసలు ఇక్కడ తేల్చవలసిన పంచాయతీ సంగతి చూడండి, అసలేమనుకుంటున్నారు మీరు, మీ పాటికి మీరు మా కూతుర్ని కాదని వేరే అమ్మాయి, అది కూడా ఒక అడవి మనిషిని ఇచ్చి పెళ్లి చేశారు, దీనికి మీ సమాధానం ఏంటి అంటూ గట్టిగా అరుస్తాడు హరీష్. కన్నమ్మ బుస్సున లేచి వేలు పెట్టి బెదిరిస్తూ, ఒరోరే అబ్బగుంట, ఏటి తెగ నీలుగుతా ఉండావు, ఎగిరితంతే ఏట్లో పడతావు మట్టగిడసా. తను మాట్లాడిన మాటలకి అందరూ అలా నీలుక్కుపోయి చూస్తూ ఉంటారు. నళిని మాట్లాడుతూ, ఏంటే అడవి మనిషి తెగరెచ్చిపోతున్నావు, నా సంగతి నీకు తెలియదు, ఈ కుటుంబం మొత్తాన్నే కాకుండా నిన్ను కూడా జైల్లో పెట్టిస్తాను అంటుంది. ఆగండి, ఏంటి గొడవ అంటూ దేవేందర్ గారు గట్టిగా అరవగానే సోనియా మాత్రం, ఏంటి గ్రాండ్ పా, ఏం మాట్లాడుతున్నారు, అసలు గొడవ చేసింది ఈ అడవి మనిషి, మా మమ్మీ అన్న దాంట్లో తప్పేముంది అంటుంది. అదర్ ముందుకు వచ్చి, చూడండి అంకుల్, ఏమైనా ఉంటే మళ్ళీ మాట్లాడుకుందాం, అసలే డాడీకి హెల్త్ బాగోలేదు, ఆయన ఎక్కువ స్ట్రెస్కి ఫీల్ అవ్వకూడదు, ఈ గొడవలన్నీ తర్వాత తేల్చుకుందాం, అయినా ఇందులో తప్పు మా మమ్మీదేముంది, మీ అమ్మాయే మండపంలో లేకుండా పోయింది కదా అంటాడు. నళిని వెటకారంగా చూస్తూ, చూడు హాస్ అంటూ భర్త వైపు చూస్తూ, ఈ లూజర్ కూడా మాట్లాడేవాడు అనగానే దీప్తి అదర్ వైఫ్ ఒక్క క్షణం బాధతో కళ్ళు మూసుకొని అక్కడి నుండి తన గదిలోకి వెళ్ళిపోతుంది పిల్లల్ని తీసుకొని. అర్ణవ్ తన అన్నయ్య గురించి నల్ని అంత హేళనగా మాట్లాడేసరికి, మీ లిమిట్స్ మీరు క్రాస్ చేస్తున్నారు, ఎక్కువ మాట్లాడకుండా మా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళండి అంటూ గట్టిగా అరుస్తాడు. వీళ్ళు ఇలా మాటల్లో ఉండగానే అదర్ బయటికి వెళ్ళిపోతాడు. నళిని వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో సింగానియా ఫ్యామిలీ మొత్తానికి తెలుసు, కానీ కన్నమ్మ కొత్తగా వచ్చింది కాబట్టి అసలేం మాట్లాడుతున్నారో అర్థం కాకపోవడం మొదటి విషయం. అయితే భార్యాభర్తలిద్దరూ చెరొక వైపు వెళ్ళడం తనకెందుకో విషయం తేడాగా అనిపిస్తుంది. అప్పటికి కూడా వాళ్ళు భార్యాభర్తలనే పూర్తిగా కన్నమ్మకి తెలియదు. అర్ణవ్ వైఫ్ మేఘన మాత్రం తన భర్త చెయ్యి పట్టుకొని, గొడవ పెద్దది కాకుండా చూడండి అంటూ మెల్లిగా చెప్తుంది. గట్టిగా మాట్లాడుతూ, ముందు నా ఇంట్లో నుండి బయటికి వెళ్ళండి, ఇంకొక మాట ఏమైనా ఎక్కువ మాట్లాడితే మీరు కాదు, మండపంలో నుంచి వెళ్ళిపోయి మా పరువు తీయాలని చూసిందని మేమే మీ కూతురు మీద కేసు పెట్టవలసి వస్తుంది, ఏమనుకుంటున్నారు అంటూ గంభీరంగా మాట్లాడగానే అప్పటి వరకు తెగ ఊగిపోయిన సోనియా ఫ్యామిలీ కాస్త మెత్తబడి, ఇప్పుడు అరిస్తే ఆ ఇంటికి కోడలయ్యే అవకాశాన్ని కోల్పోతుంది కాబట్టి వాళ్ళ కోపాన్ని మొత్తం కంట్రోల్లో పెట్టుకొని, ఈ విషయం గురించి మేం అంత తేలికగా వదిలిపెట్టాం, మాకు మాత్రం మీరు ఆన్సర్ చేసి తీరాలి అంటూ ఈశాన్ వైపు చూస్తూ, చూడు ఈశాన్, నువ్వు మా ఇంటి అల్లుడు అని మా బంధువులే కాదు ఈ సొసైటీ మొత్తం కూడా అనుకుంటుంది, కాబట్టి నీ తల్లిదండ్రుల్ని కన్విన్స్ చేస్తావో ఇంకేం చేసుకుంటావో నీ ఇష్టం, మా బేబీ ఈ ఇంటి కోడలు కావాలి. వాళ్ళు అలా బెదిరిస్తున్నట్టు మాట్లాడగానే ఒక్క క్షణం వాళ్ళ వైపు మండే సూర్యుడులాగా చూస్తాడు. అంతే, దెబ్బకి వాస్తవంలోకి వచ్చి, అంటే మా బేబీ చాలా నష్టపోయింది, తను డిప్రెషన్లోకి వెళ్తే ఎవరిది బాధ్యత, కాబట్టి మీరే ఏదో ఒక సమాధానం చెప్పాలి, మేము మళ్ళీ వస్తాం అంటూ ముగ్గురు అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇషాన్ మాత్రం కోపంగా అక్కడ ఉన్న వస్తువులన్నీ పగలగొట్టేసి తన రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంటాడు. అంజలి గారు ఇక్కడే సోఫాలో కూలబడిపోతే అశోక్ గారు అంజు అంటే చక్రి తన పక్కన కూర్చొని, ఆంటీ ప్లీజ్ మీరు కంట్రోల్ అవ్వండి, నేను ఈశాన్కి ఎలాగైనా నచ్చ చెప్తాను, మీరు బాధపడొద్దు అనగానే, ముందు వాడి సంగతి కాదురా, అదర్ ఎక్కడికి వెళ్ళాడో చూడు. అర్ణవ్ తన తల్లి దగ్గరికి వచ్చి, మమ్మీ అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలుసు, నేను తీసుకొని వస్తాను, నువ్వు కంగారు పడకు అంటూ తను బయటికి వెళ్ళిపోగానే కన్నీళ్లు పెట్టుకుంటూ అలాగే ఉండిపోగానే ఇప్పటి వరకు ఎంతో గంభీరంగా ఉన్న తన అత్తగారు ఇప్పుడు అలా ఏడవడంతో కన్నమ్మ మనసంతా బాధతో మూలిగి తన అత్త దగ్గరికి వచ్చి కింద కూర్చొని, ఏటైనాదత్తా, ఎందుకట్టా ఏడుస్తా ఉండావు? కన్నమ్మ కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే తన కన్నీళ్లు మెల్లగా తుడిచి, ఏమీ లేదు బంగారు, నువ్వు ఏడవకు, కొత్త పెళ్లి కూతురువి, ఈ సమస్యలు మనకు ఎప్పుడూ ఉండేవే, వీటి గురించి ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు అంటుంది. ఎట్టా అసలు నువ్వు ఏటి మాట్లాడుతున్నావు? నా కుటుంబం ఇట్టా బాధలో ఉంటే నేను సంతోషంగా ఉండాలా?
అసలు మన కుటుంబంలో ఓలు ఉంటారు, నువ్వు చెప్పు. నువ్వు ఇట్ట ఏడవడానికి కారణం ఆ 3 గుంటలే కదా, పొంకోబెట్టి గుద్దుతానాయాలి. అంత బాధలోనూ చిన్న చిరునవ్వు వస్తుంది వాళ్ళ ముఖంలో. జమున కన్నమ్మ వైపు చూస్తూ కన్నమ్మ అనగానే నువ్వెవరవ్వా అంటుంది. అందుకు అంజలి చిన్నగా నవ్వుతూ నువ్వే అన్నావు కదా అవ్వా అని, తను నీకు అమ్మమ్మ అవుతుంది. అంటే నాకు అత్తయ్య మామయ్య వీళ్ళిద్దరూ అనగానే ఇద్దరిని ఒక దగ్గర నిలబెట్టి దండాలవ్వా దండాల తాత అంటూ ఇద్దరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. కొంచెం బాధగా ముఖం పెట్టుకొని ఇప్పుడు బయటికి వెళ్ళాడు కదా, వాడు నా పెద్ద కొడుకు ఆదర్. పైకి ఇంకొక గదిలోకి అమ్మాయి 2 పిల్లల్ని తీసుకొని వెళ్ళింది కదా, తను అతని భార్య. ఆ పిల్లలు వాళ్ళిద్దరు పిల్లలు, నీకు అక్క బావ అవుతారు వాళ్ళిద్దరూ అంటుంది. అందరికంటే పెద్దవాడు నా కొడుకు అంటుంది. ఎందుకో ఆవిడ గొంతులో బాధ తెలుస్తుంది. కన్నమ్మకి తర్వాత ఆర్నవ్ భార్య మేఘన అక్కడే ఉంటే తనని చూపిస్తూ నీ 2వ తోడకోడలు, బయటికి చివరగా వెళ్ళినవాడు నా 2వ కొడుకు, నీ భర్త ఈ ఇంటికి 3వ కొడుకు. కన్నమ్మ ఏదో ఆలోచిస్తూ అత్త నా పెనిమిటి పేరేంటి? చక్రి ఆశ్చర్యంగా ఏంటమ్మా పేరు తెలియకుండానే పెళ్లి చేసుకున్నావా అనగానే నువ్వు ఊరుకో అన్న, పేరేంటి? ఆ మనిషి ముఖం కూడా నేను ఇప్పుడే చూస్తూ ఉంటే అంటుంది. ఆ మాటకి అంజలి అశోక్ తప్ప మిగిలిన వాళ్ళు ఆశ్చర్యపోతే చక్రి కన్నమ్మ దగ్గరికి వచ్చి ఏంటి చెల్లి, బావ ఎవరో తెలియకుండానే పెళ్లి చేసుకున్నావా అనగానే అవ్వు అన్న, అత్త వచ్చింది, ఇదిగో ఇయ్యాల నీ లగ్గం అని చెప్పింది. నా బాధ్యత మొత్తం కూడా మా అయ్య దొర చేతిలో పెట్టినాడు కదా, అత్త వచ్చినది, తన్ని పరిచయం చేసుకుని దొర చెప్పినట్టు చెయ్యాలి అని చెప్పింది, నేను చేసినాను అంటుంది. దేవేందర్ గారు కొడుకు కోడలి వైపు చూస్తూ అసలు ఇప్పటికైనా జరిగిన విషయం ఏంటో చెప్తారా అనగానే అశోక్ గారు మాట్లాడుతూ నేను చెప్తాను నాన్న, తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మీకుంది కదా అంటాడు. అంజలి మేఘన వైపు చూసి మీ అక్కను పిల్లల్ని తీసుకొనిరా, తను ఒంటరిగా ఉంటే ఇంకా రాయిలాగా మారిపోతుంది. ఇప్పటికే తన మనసు బండలాగా మారిపోయింది. కేవలం ఒక బొమ్మలాగా తన జీవితాన్ని గడుపుతుంది. ఇంకా తనని తాను ఎంతకాలం ఇలా శిక్షించుకుంటుందో అంటూ బాధగా కళ్ళు మూసుకుంటుంది. మేఘన దీప్తిని పిల్లల్ని తీసుకురావడానికి పైకి వెళ్తుంది. సో మనం నెక్స్ట్ భాగంలో మన హీరో ఫ్యామిలీ గురించి అలాగే మన కన్నమ్మ స్టోరీ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.